హాయ్ దిస్ ఇస్ సంపత్ ఫ్రమ్ ది హంగ్రీ వైజాగ్ గాయ్. సో ఇప్పుడు నేను మీకు ఒక స్పెషల్ బిర్యానీ చూపించబోతున్నాను. స్పెషల్ బిర్యానీ ఎందుకన్నానంటే మన వైజాగ్లో హైదరాబాదీ దమ్ బిర్యానీ అనేది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ వాట్ ఈస్ ద ఇష్యూ ఈస్ హైదరాబాదీ దమ్ బిర్యానీ ఎగ్జాక్ట్లీ హైదరాబాదీ టేస్ట్తో హైదరాబాదీ ఎసెన్స్తో దొరికేది ఎక్కడ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. విశాఖపట్నంలో ఎంబీపీ డబల్ రోడ్లో మెహఫిల్ హైదరాబాదీ మెహఫిల్ అని ఒక కిచెన్ ఉంది. సో ఐ మ్యాట్ మెహఫిల్. నాకు మాస్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, దిస్ ఇస్ సంథింగ్ యూనిక్. సో ఇక్కడ మెన్యూ అడుగుతున్నాను ఇప్పుడు. దిస్ ద మెన్యూ ఇచ్చారు. సో మీరు చూస్తున్నారు బిర్యానీ అండ్ రైస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ ద కాస్ట్. కాంబోస్ ఇవి వెజ్ కాంబో, రుమాలి రోటీ బంగారా రైస్ వెజ్ కర్రీ అనమాట. మళ్ళీ రుమాలి రోటీ చికెన్ కాంబో, ఇది చికెన్ కర్రీ వస్తుంది. అక్కడ బగారా రైస్ అండ్ రుమాలి రోటీ సేమ్, అక్కడ వెజ్ ఇక్కడ చికెన్ కర్రీ వస్తుంది. మటన్ కాంబో అయితే మటన్ వస్తుంది, చికెన్ కాంబో అయితే చికెన్ స్టార్టర్ కాంబో, రుమాలి రోటీ బగారా రైస్ చికెన్ కర్రీ 3 పీస్ స్టార్టర్. 3 పీస్ స్టార్టర్ అంటే ఏమొస్తుంది? చికెన్ పకోడా 3 పీసెస్ వస్తుంది. 3 పీస్ స్టార్టర్ అంటే మటన్ కర్రీ ప్లస్ 4 పీస్ స్టార్టర్. 4 పీస్ అంటే అక్కడ ఏమొస్తుంది? అది కూడా చికెన్ పకోడా వస్తుందంట. 8 పీస్ స్టార్టర్ చికెన్ పకోడా 8 పీసెస్. సో నెక్స్ట్ 10 పీస్ అలా ఉంది. ఇవన్నీ చికెన్ ఫ్యామిలీ ప్యాక్, మటన్ స్టార్టర్ కాంబో, చికెన్ స్టార్టర్ కాంబో, చికెన్ ఫ్యామిలీ ప్యాక్. నెక్స్ట్ డెజర్ట్ డబుల్ కమీటా, ద బెస్ట్ వన్. హైదరాబాద్లో యూ విల్ గెట్ ద బెస్ట్ బట్ సమ్టైమ్స్ టూ మచ్ స్వీట్. ఇక్కడ స్వీట్ చాలా బ్యాలెన్స్డ్ ఉంటుంది, పర్ఫెక్ట్ అని విన్నాను. ఐఎమ్ గోనా టేస్ట్ దట్ టు. సో మీకు అన్నీ చూపిస్తా. కెన్ ఐ కమ్ ఇన్సైడ్ అండ్ లుక్, టేక్ ఎ లుక్? యా, ఇది కోవిడ్ కోసం ప్రొటెక్షనా? కోవిడ్, ఓకే 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 షూర్. మనం లోపలికి వెళ్తున్నాం, అంటే ఇక్కడ వరకు ఎలా లేదు కోవిడ్ కాబట్టి. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం. See protocols. So this is how it works. ఆ బయట అక్కడ నిల్చుంటాడు కస్టమర్, దే విల్ గివ్ ద పార్సల్స్ హియర్. ఇది క్యాష్ కౌంటర్. దే విల్ పుట్ ద పార్సల్ దేర్ అండ్ దే టేక్ అవే. దిస్ ఇస్ జస్ట్ a take away. This is not a restaurant. This is a kitchen. This is the chicken biryani you are looking at. Basic concept of dum biryani is we cook biryani with the meat itself. Like the flavor of the meat comes into the rice also. That is the actual concept of biryani. So you're looking at chicken dum biryani now. This is mutton dum biryani. Basically the difference between mutton dum biryani and normal mutton biryani, you can make it out at looking at the piece. ఇది ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే you will completely enjoy eating it. Clearly this is veg dum. Normally it's very tough to make veg biryani, but then even veg we make it in the same dum concept. Like we'll have vegetables along with the rice. This is very tough to cook because normally vegetables get like very the best thing about it is customizable. Like మీకు డబల్ మసాలా కావాలంటే వీ కెన్ గివ్ డబల్ మసాలా. లైక్ తక్కువ స్పైసీగా కావాలంటే వీ కెన్ గివ్ లెస్ స్పైసీ ఆల్సో. హైదరాబాదీ దమ్ బిర్యానీ మన అందరికీ తెలుసు. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ట్రెడిషనల్ హైదరాబాదీ ఫుడ్. దిస్ ఇస్ కాల్డ్ బగారా రైస్. నార్మలీ ముస్లిమ్స్ అండ్ ఆల్ రంజాన్ టైంలో అది మొత్తం అంతా డైట్ చేసిన టైంలో నార్మలీ దే యూజ్ దిస్. లైక్ దీంతో మటన్ దాల్చా ఆర్ ఎనీ అదర్ కర్రీ విల్ గో గుడ్ అని. సో దిస్ ఇస్ డబుల్ కా మీఠా యూ లుకింగ్ ఇట్. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన బ్రెడ్ ఉంటుందన్నమాట. బ్రెడ్లో మిల్క్తో వి మేక్ ఇట్. సో దిస్ ఇస్ హౌ వి ప్యాక్ డబుల్ కా మీఠా in this box. స్పెషల్ దమ్ బిర్యానీ చికెన్ పీస్ చూసారు కదా, కలర్ చాలా బాగుంది. యూ కెన్ యాక్చువల్లీ టెల్ బిర్యానీ ఫ్రెష్గా కాదా, టేస్టీగా ఉంటుంది లేదా, సగం
సగం ఈ లుక్లోనే చెప్పొచ్చు దమ్ బిర్యానీ అయితే. ఆ చికెన్ చూసినా ఫ్రెష్ ఉందా లేదా, బిర్యానీ చూసినా ఫ్రెష్ ఉందా లేదా. అండ్ లుక్ ఎట్ ద పాట్, హ్యూజ్, టేస్టీ, delicious and healthy. Most importantly, it's Hyderabadi. That's what is making me excited for this to taste. This is raita. Okay. And I will come it up with every special biryani. This is complimentary from our side. This is how we do it. So why this pack? Why? Even other restaurants, they're not using plastic bags, but since this time we started, we didn't want to go with plastic and all, so we opted jute bags and non-woven bags. So depending on the item, you get it depending on the item which you yeah. అంటే మీరు 2 years నుంచి 2 years నుంచి కూడా మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి we are going with jute and non-woven only. సో అక్కడ టేక్ అవే బ్లాగ్ అక్కడ తీసుకున్నాను కదా వెళ్ళి, సో ఇంటికి వచ్చేసా. సో ఇప్పుడు టేస్ట్ చేసి రివ్యూ పోస్ట్ చేయడమే. సో ఇది ఫస్ట్ టైం నేను చేయడం. ఆల్రెడీ చెప్పాను, కస్టమర్ బేస్డ్ రివ్యూస్ మీద నేను వెళ్ళి ఈ షూట్ చేయడం జరిగింది. జూట్ బ్యాగ్ వాళ్ళు ఇప్పుడు కాదు, 2 years ముందు స్టార్ట్ చేశారు ఇది. అప్పటి నుంచే జూట్ బ్యాగ్స్లోనే చేశారు, వితౌట్ యూజింగ్ పాలిథిన్. చిన్న చిన్న వాటికి పేపర్ బ్యాగ్స్. బ్యాగ్లో ఇది ఉంటుంది. ఇది స్పెషల్ దమ్ బిర్యానీ. మామూలు దమ్ బిర్యానీకి ఏముండదు, స్పెషల్ దమ్ బిర్యానీకి ప్యాక్లో ఇది కూడా వస్తుంది. దిస్ ఇస్ కాంప్లిమెంటరీ. ఇది కొంటే ఇది ఫ్రీ అనమాట. సో స్పెషల్ హైదరాబాదీ దమ్ బిర్యానీ, ప్యూర్లీ హైదరాబాదీ ఫ్రమ్ ద కిచెన్ ఆఫ్ నైజామ్స్. చూసారుగా ఎంత బాగుందో. ఇది కొంచెమే వేసుకున్నా ప్లేట్లో, క్వాంటిటీ ఎక్కువ ఇస్తారు స్పెషల్ దమ్ బిర్యానీ కాబట్టి. ఇట్ కాస్ట్ 260 టిల్ ద ప్యాక్ సైజ్. ఇంత నేను ప్లేట్లో ఇంత వేసేసుకున్న తర్వాత కూడా ఎంత ఉంది. వెరీ లెస్ స్పైసీ. హైదరాబాద్లో దమ్ బిర్యానీ మోడరేట్ స్పైస్తో ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ హానెస్ట్ రివ్యూ. బిర్యానీ మోడరేట్గా ఉంటే బాగుంటుంది, సూతింగ్గా ఉంటుంది ఫ్లేవర్స్. అంటే దిస్ ఇస్ ద బెస్ట్. చికెన్ దమ్ పీస్, ఫ్రై పీస్ బిర్యానీ అయితే పర్వాలేదు, కానీ దమ్ పీస్ బిర్యానీ, ఈ దమ్ పీసెస్ ఏవైతే ఉంటాయో అవి పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. దాని లోపల ఉన్న దాని టెక్స్చర్ అంత డిఫరెంట్గా వస్తుంది. ఇది అంత పర్ఫెక్షన్ ఉంది. 4 out of 5, డెఫినెట్లీ 4.5/5. స్టార్టర్స్ వాళ్ళు ఎవ్రీ సండే ఏదో స్పెషల్ చేస్తుంటారు. ఒకసారి ఫిష్ బిర్యానీ, ఒకసారి ప్రాన్ బిర్యానీ. ఈరోజు సండే వీళ్ళు లివర్ ఫ్రై చేశారు. పెద్దగా తిన్ను లివర్ ఫ్రై, బట్ బెస్ట్ అని విన్నాను కాబట్టి, మళ్ళీ స్పైసీగా ఉంటుంది బెస్ట్ అని విన్నాను కాబట్టి నేను టేస్ట్ చేస్తున్నాను. మసాలా సూపర్ గుడ్, సూపర్ స్పైసీ, టేస్టీ, లివర్ కాబట్టి హెల్దీ. అండ్ చికెన్ జాయింట్ 2 జాయింట్స్ వస్తాయి మీకు స్టార్టర్ పీస్లో. ఏదోటి ఆర్డర్ చేశా. సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్, దీని మీద పూర్తిగా గీ వేస్తారు. గీ వేసి మళ్ళీ హీట్ చేసి ఇస్తారు మనకి. ఇది ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ గీ వేస్తారు. దాంతో టేస్ట్ అనేది యూనిక్గా ఉంటుంది, నాట్ లైక్ స్ట్రీట్ ఫుడ్స్ ఆర్ అదర్ రెస్టారెంట్స్. అండ్ కలర్ చూసారు ఎలా ఉందో, చాలా బాగుంది కదా, అట్రాక్టివ్గా, చూడగానే తినాలనిపించేలాగా స్పైసీగా. స్పైసీ, బట్ లివర్ అంత స్పైసీ కాదు, బట్ స్టిల్ స్పైసీ. ఫ్రెష్గా ఉంది లోపల. అండ్ దిస్ చికెన్ జాయింట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్, లోపల బయట ఎలానే కుక్ అయిపోతుంది, కానీ లోపల కుక్ అవ్వాలి. లోపల కుక్ అయ్యేటప్పుడు బయట పర్ఫెక్ట్గా ఉండాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. లోపల సూపర్గా కుక్ అయింది, జ్యూసీగా ఉంది, చాలా జ్యూసీగా ఉంది. ఇక్కడ చాలా జ్యూసీగా ఉంది లోపల. సో వాట్ ఈస్ ద బెస్ట్, వాట్ డూ యూ రికమెండ్ అంటే ఇది ఇచ్చారు. ఇట్ ఈస్ ద మోస్ట్ రికమెండెడ్ అండ్ మోస్ట్ సెల్లింగ్ స్టార్టర్ అనమాట వాళ్ళ దగ్గర. సో డెఫినెట్లీ ద బెస్ట్ రికమెండెడ్.
this kitchen is not just only famous for food but also the packing. Biryani ఆ జూట్ బ్యాగ్లో అంత బాగా ప్యాక్ చేశారో, డబుల్ కా మీఠా ఆ బ్రెడ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇలా క్యూట్గా ఇలాంటి బాక్సెస్లో ప్యాక్ చేస్తారు. పైన దీన్ని ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది లైక్ ఏ గిఫ్ట్ బాక్స్. డబుల్ కా మీఠా బ్రెడ్ స్లైసెస్ చూస్తున్నారు కదా విత్ కాజు. హైదరాబాద్లో ఒకసారి తిన్నాను డబుల్ కా మీఠా రీసెంట్గా. నేను లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు. టూ మచ్ ఆఫ్ స్వీట్. బ్యాలెన్స్ ఉందో చూద్దాం. బికాజ్ వాళ్ళ దగ్గర డెజర్ట్స్లో ఒకటే ఉంది, ఇది ఒకటే ఉంది డబుల్ కా మీఠా. వై? బికాస్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఆల్వేస్ యాజ్ ఎ డెజర్ట్ అండ్ ఆల్సో మోస్ట్ సెల్లింగ్ ఆల్సో. ఇది కూడా మోస్ట్ సెల్లింగ్. అంటే ఇందాక నేను కూడా ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వరుసగా చాలామంది వచ్చారు ఆర్డర్ తీసుకోవడానికి. అందరూ 3 to 4 బాక్సెస్ ఆఫ్ డబుల్ కా మీఠా పట్టుకెళ్తున్నారు. Not too much sweet, very balanced, perfectly cooked. 5/5. So kitchen చూసాం. Some delicious biryani inside and curries ఉన్నాయి, రుమాలి రోటీ ఉంది, డబుల్ కా మీఠా చూసాం అండ్ ప్యాకింగ్ క్యూట్ బాక్సెస్ అది కూడా చూసాం. సో ఇప్పుడు ఓనర్స్తో మాట్లాడదాం. వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ దిస్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ ఈ కరోనా పాండమిక్లో వాళ్ళు ఎలాంటి ఆల్టర్నేటివ్స్తో మళ్ళీ బిజినెస్ని స్టార్ట్ చేశారో తెలుసుకుందాం. సో నౌ వీఆర్ గోయింగ్ టాక్ టు దెమ్ అండ్ యు ఆర్. So this is Dilip. We started Hyderabadi Mehfil like 2 years back. The idea behind it is very simple. Like I've been to Hyderabad and literally fell in love with biryani there. Though we have many Hyderabad biryanis in Vizag, but then somehow I felt there is something missing in that. So that's the basic reason we started it. కోవిడ్ ఎలా ట్యాకిల్ చేద్దాం అనుకుంటున్నారు ఆఫ్టర్ దిస్ పాండమిక్, ఆఫ్టర్ ద లాక్డౌన్? సో ఇప్పుడు కస్టమర్స్కి మీరు ఇచ్చే సేఫ్టీ ప్రియారిటీ ఏంటి? Hi, this is Soumya. So keeping in view of all the issue that's happening with COVID, we have taken a lot of precautions and all of us wear masks and gloves which are mandatory. In case a customer walks in and he or she is not having a mask, instead of turning them away, we provide them a mask to ensure they don't go back disheartened. And besides that, we are also doing regular temperature checks of all our staff, which is why even on Swiggy and Zomato, we are under the best safety and hygiene restaurants in the city. కిచెన్ నుంచి రెస్టారెంట్కి వెళ్ళే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? We do have a plan to start a restaurant. Most of our customers, they are asking actually. Whenever COVID ends, we will straight away go ahead and do it. Basically, we get this a lot from our customers also asking for new items and all. But then the thing which the reason we fixed on this limited menu is we wanted to serve, as the name says, we wanted to serve only Hyderabadi items and proper Hyderabadi cuisine items only. That's the reason we maintained, since the start, we maintained the same items in the same authentic taste. So since a lot of people have been asking lot of special items, so we decided every Sunday we'll give them something special. So we've already done fish biryani, we've done prawn biryani, but both of them are again in Hyderabadi style only. This is not just anything like a local attempt or something, proper authentic dum. And we've also done liver fry. So every Sunday we are doing something special, but they will not be a part of the regular menu.